హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మనకు భారీ శుభవార్తనైతే తీసుకువస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ యొక్క కొత్త పెన్షన్లకు మనకు అప్లై చేసుకోవడానికి ఏ తేదీ నుంచి అవకాశం కల్పిస్తున్నారు, ఇక డేట్ అనేది విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఏంటంటే చాలా మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక గతం సంవత్సరంలో కూడా డిసెంబర్ నెలలో మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల అయితే కొత్త పెన్షన్లో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు. కనుక మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని మరొకసారి అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లతో పాటు మనకు వీరు పెన్షన్లు అయితే తనిఖీ చేస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఉన్నారో వారి పెన్షన్లు అన్నీ కూడా మనకు వెరిఫికేషన్ చేస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పెన్షన్లు తనిఖీ అనేది ఏ విధంగా చేస్తారు, ఎవరు పెన్షన్ రద్దు అవుతున్నాయి, ఎవరి పెన్షన్లు ఉంటాయి, అలాగే మనకు ఏదైనా మళ్ళీ కూడా మనకు చేస్తే సదరం సర్టిఫికెట్ తీసేసి కొత్త సదరం సర్టిఫికెట్ ఇచ్చినట్లయితే ఒకవేళ పర్సెంటేజ్ తగ్గితే ఎంత పర్సెంటేజ్ ఉంటే ఎంత పెన్షన్ వస్తుంది అనే సమాచారం కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. అలాగే కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి అవకాశం కల్పిస్తున్నారో అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, ఈ వీడియో చేసిన వాళ్ళకి చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్స్ కూడా చెప్పగలుగుతాం. ఇంకా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తనిఖీ అయితే మళ్ళీ కూడా ప్రారంభించి ఇక నిన్నటి నుంచి మనకు ఎవరైతే వికలాంగుల పింఛన్ ముందుగా 15,000 రూపాయల పింఛన్ వరకు వస్తుందో వాళ్ళ పింఛన్ను తనిఖీ చేస్తారు. అలాగే 10,000 రూపాయల పింఛన్ తర్వాత 6,000 రూపాయల పింఛన్ మొత్తానికి దాదాపుగా 8 లక్షల పింఛన్ విడుదల వారీగా తనిఖీ చేస్తున్నట్లు ఇక ఈ యొక్క 4 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 4 నెలల్లో కూడా ఈ యొక్క పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసి మనకు ఎవరైతే అర్హత లేకుండా పింఛన్లు పొందుతూ ఉన్నారో వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేయాలి, వారి సదరన్ సర్టిఫికెట్లు అన్నీ కూడా రద్దు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. అర్హత లేని వాళ్లకు మాత్రమే ఇక అర్హత లేని వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? పింఛన్లు ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయలు భారం పడుతుంది. అది అర్హత ఉన్న వాళ్లకు పింఛన్ ఇవ్వచ్చు. ఈ అర్హత లేని వాళ్ళను తీసివేస్తే అర్హత ఉన్న వాళ్ళు పింఛన్ ఉద్దేశంతో ప్రభుత్వం తనిఖీ అయితే చేపట్టింది. ఇక ఈ తనిఖీలో భాగంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 15,000 రూపాయలు పింఛను పొందుతున్నటువంటి వికలాంగులు ఉన్నారో ముందుగా వాళ్ళకైతే నోటీసులు పంపిస్తున్నారు. ఇక ఈ యొక్క నోటీసుల్లో ఏమిటంటే చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ రైతు భరోసా పింఛన్, హెల్త్ పింఛన్ పునర్విధుల పరిశీలన గురించి అన్నీ కూడా ఈ యొక్క 10 అయితే ఇస్తారు. ఇక దానిపై నుంచి కూడా సూచిక ప్రకారం అయితే మీ యొక్క పింఛన్ అనేది మీరు ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పింఛన్ తనిఖీ చేయడానికి ఫలానా తేదీన అధికారులు వస్తే అప్పుడు మీరు అందుబాటులో ఉండాలని ఈ యొక్క నోటీస్ అయితే మీ యొక్క మండల కార్యాలయం నుంచి ఎండిఓ కార్యాలయం నుంచి కూడా మీకు ఒక నోటీస్ అనేది వస్తుంది. ఈ నోటీసులో మనకు ఈ యొక్క విషయాలన్నీ కూడా ఉంటాయి. ఇక వారి ఇచ్చినటువంటి డేట్ ప్రకారం మీరు అందుబాటులో ఉండాలి. ఒకవేళ మీరు ఈ యొక్క డేట్లో కనుక అందుబాటులో లేకపోతే ఈ యొక్క పింఛన్ అనేది హోల్డ్లో పెడతారండి. ఈ యొక్క పింఛన్ అనేది ఇవ్వాలని కూడా మనకు ఆ యొక్క నోటీసులో పేర్కొంటున్నారు. కాబట్టి ఎవరైతే ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది, మీరు అనేది కాదు. ఎవరైతే ప్రభుత్వానికి 15,000 రూపాయల పింఛన్ అనేది ఈ యొక్క 15,000 రూపాయలు పింఛన్ ఎవరికి ఇస్తున్నారు చూసుకున్నట్లయితే కేవలం మంచానికే పరిమితి అయినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క 15,000 రూపాయల పింఛన్ అనేది వస్తుంది. ఇక
ఈ యొక్క మంచానికే పరిమితమైన వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటీసులు కూడా అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఇక ఈ నోటీసుల్లో మనకు ఈ యొక్క విషయం అయితే ఇవ్వటం అయితే జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్లన్నీ కూడా పూర్తిగా తనిఖీ చేస్తాము. ఈ యొక్క సదరన్ సర్టిఫికెట్ రద్దు చేస్తాము. అలాగే దొంగ సదరన్ సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి డాక్టర్ల పైన కూడా చర్య తీసుకుంటున్నారు. ఇక కలెక్టర్లు గారి యొక్క నేతృత్వంలో దాదాపుగా 11 మంది అధికారులు ఉన్న కమిటీలో తనిఖీ అనేది కూడా పగడ్బందీగా పక్కాగా ఈ యొక్క తనిఖీ అనేది ఉంటుంది. ఈ తనిఖీలో మనకు ఏదైతే తప్పులు ఉంటే మనకు వెంటనే కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క పింఛన్లు తీసుకునే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పింఛన్ అనేది కూడా మనకు ప్రస్తుతానికి ఏంటంటే వికలాంగుల పింఛన్ సాధారణంగా పింఛన్ రావాలంటే వికలాంగులకు ఎక్కువ 40% అనేది ఉండాలి. ఈ యొక్క 40% కంటే తక్కువ ఉంటే మీకు పింఛన్ అయితే రాదు. ఇక వికలాంగుల గమనించాలి, కొత్త పింఛన్లు వస్తే దాదాపుగా కొన్ని లక్షల మంది కొత్త పింఛన్లు ఇప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ నెల 17వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోబోతున్నారండి. ఇక ఈ పింఛన్ తనిఖీ కూడా ప్రారంభించారు. కాబట్టి ఈ యొక్క పింఛన్ తనిఖీలో ప్రారంభంలో భాగంగా కొత్త సదరన్ సర్టిఫికెట్లు కూడా 4 నెలల పాటు నిలిపివేస్తున్నారు. ఈ యొక్క కొత్త సదరన్ సర్టిఫికెట్లు ఇవ్వరా? ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్లను కూడా జనవరి 17వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తే ఇక వికలాంగులకు తప్పకుండా మిగిలినటువంటి పింఛన్లు అన్నిటినీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చింది. ఇక దీంతో పాటుగా అంతేకాకుండా మళ్ళీ కూడా ఏదేమైనా కానీ ఈ నెల 17వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు భారీ శుభవార్తనైతే తీసుకురాబోతున్నారు. ఒకవేళ ఆయన కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే కొత్త పెన్షన్లకు కూడా దరఖాస్తులు అనేవి ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఈ యొక్క దరఖాస్తులను బట్టి మీకు తప్పకుండా ఈ యొక్క పెన్షన్ అనేది నేరుగా మనకు జమ చేయడం జరుగుతుంది. కొత్త పింఛన్లు ఇక గత నెలలో కూడా చూసుకుంటే జనవరి నెల పింఛన్లో కూడా కొంతమందికి భర్తకు పింఛన్ వస్తూ ఉంటే భర్త కనుక చనిపోయి ఉంటే ఆ యొక్క పింఛన్ భార్యకు బదిలీ చేసి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 5,420 పింఛన్లు అయితే ఈ విధంగా పంపిణీ చేస్తున్నట్లు కూడా మనకైతే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5,420 పింఛన్లు అయితే ఆ విధంగా పంపిణీ చేస్తున్నట్లు కూడా మనకైతే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తానండి.